ఏం చేస్తున్నారు మీరు? కాలుతో తొక్కేసి మట్టి వేయడానికి రెడీ అయిపోతున్నట్టున్నారు. ఇది శనగలమా, ఇది శనగలకి మట్టి కొట్టాలి కదా. మట్టి కొట్టడం ఏంటండి? చచ్చిపోతుంది చెట్టు మొత్తం. ఏం కాదు మనకి శనగల్లో మంచిగా మనకు ఉంది ఈల్డ్ కావాలంటే ఇట్లా శనగలు పువ్వులన్నీ వచ్చాక, పువ్వులు మాక్సిమం పువ్వులు వచ్చాక దానికి పైన కానీ సైడ్లో కానీ మట్టి వేస్తారు. దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే మట్టి ఇలా తీసుకుని ఇలా వేస్తారనమాట. ఓకే, ఇది ఒక టెక్నిక్. ఇది అనేది మీకు 4 జల్లు విడివిడిగా వేయాలి. కానీ ఇట్లా వేయకుండా పైన నుంచి ఇలా తొక్కేసుకుని మట్టి వేసి ఒక తొక్కు తొక్కేసామనుకోండి, అందులో నుంచి మీకు ఆ టైప్ ఆఫ్ ప్లాంట్ నుంచి మీకు ఈల్డ్ చాలా ఎక్కువ వస్తుంది. అలా ఎలా ఈల్డ్ వస్తుందండి? వేరు కింద ఉంటుంది, మీరు మధ్యలో మట్టేస్తే ఈల్డ్ ఏంటి? కాదు మనకి చాలా మంది అనుకున్నది, తెలియని వాళ్ళు, వ్యవసాయం తెలియని వాళ్ళు అనుకున్నది వేగల నుంచి మనకు శనగలు వస్తుందని. వేగల నుంచి ఎప్పుడు మీకు శనగలు కాదు. ఇన్ని శనగలకి పువ్వులు వస్తున్నాయి కదా పైన, మరి ఈ పువ్వులు ఏమవుతుంది? పువ్వుల నుంచి మీకు కాయ కావాలి కదా, అది కాయ ఎక్కడ? అవును కదా. సో ఆ కాయలే మీకు శనగలు యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఏంటి? ఇది వేగ కాదు. ఈ పక్కన చాలా పువ్వులు పూసినాయా, ఈ పువ్వు నుంచి మీకు కాయ కింద మాగపోతుంది ఇది. ఓకే, ఇవి మీకు భూమి లోపలికి వెళ్ళిపోయి అప్పుడు మనకి శనగలు అనేది ఫామ్ అవుతాయి అనమాట. మనకి దీనికి ఉన్న యాక్చువల్ వేగం దీని కింద ఉంది, అక్కడికి ఏం ఫామ్ అవ్వదు మీకు. ఈ పువ్వులు కింద ఉన్నది ఇలా మనం ఉన్నప్పటికీ ఆటోమేటిక్గా కొద్దిగా మట్టిలో జాయిన్ అవుతుంది. మనం దీనిపైన మట్టి వేసామనుకోండి, మట్టికి తొందరగా వెళ్తుంది అనమాట. మనం వేసిన మట్టి సాఫ్ట్గా ఉంటాయి. ఒక్కసారి మట్టి వేసేసి లైట్గా నీళ్ళు కొట్టామనుకోండి చాలు, మనకు కాపు ఈల్డ్ అనేది అంత హెవీగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. సరే.